రావి సునీల్ కుమార్. నేను ఒక సామాజిక కార్యకర్తని. వ్యక్తి విమోచన వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. ఈ యొక్క వ్యక్తి విమోచన వేదిక మన యొక్క ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు, ముఖ్యంగా బాలల రక్షణ, మహిళల రక్షణ సంబంధించి పనిచేసే ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్న సంస్థ ఒక తాటి మీదకి వచ్చేసి ఒక వేదికను ఏర్పాటు చేశాం. రీసెంట్గా మనకి 25 తేదీ నుంచి చాలా విషయాలు మనకి ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అంకమ్మ కుటుంబం అంటే వెంకటేషు దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ వెంకటేష్ యొక్క తల్లి అంకమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించిన సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నేపథ్యం ఏంటంటే, ఈ యొక్క అంకమ్మ కుటుంబం, అంకమ్మ భర్త, వారి యొక్క 3 పిల్లలు ఉన్నారు. వీరు వచ్చేసేసి చౌటపాలెం, ముఖ్యంగా సచ్చివేడి దగ్గర చౌటపాలెం తిరుపతి జిల్లాకు సంబంధించిన కుటుంబం, యానాది సమూహానికి సంబంధించిన కుటుంబం, అత్యంత నిరుపేద కుటుంబం. ఈ కుటుంబం వారు అక్కడ ముత్తు అనే ఒక బాతుల వ్యాపారి ఎవరైతే ఉన్నారు, ఆ బాతుల వ్యాపారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని 15,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని అక్కడ పనిలో గత 9 సంవత్సరాల క్రితం చేరడం జరిగింది. తర్వాత ఆ యొక్క ఇంటి యజమాని ఏదైతే చనిపోయిన వెంకటేష్ యొక్క తండ్రి చనిపోవడంతో ఆ యొక్క అప్పు భారం ఇంకా 43,000 రూపాయలు ఉంది, మీరు తీర్చాలి, తీరిస్తేనే మీరు ఇక్కడి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ తోటి చేశారు. అప్పుడు ఈ యొక్క అంకమ్మ వచ్చేసి, నేను ఇంటికి వెళ్ళి తర్వాత కొన్ని 10 రోజుల్లో మీకు అప్పు తీరుస్తాను, మాకు వెళ్ళటానికి అవకాశం అని చెప్పి అడిగింది. కానీ ఆ యొక్క యజమాని, బాతుల యజమాని ఎవరైతే ఉన్నారో, మీరు వెళ్ళండి, మీ బిడ్డను తాకట్టు పెట్టి వెళ్ళండి, మీరు డబ్బులు తెచ్చిన తర్వాత మీ బిడ్డను మీరు తీసుకోండి అని చెప్పేసి బలవంతంగా తాకట్టు ఆ బిడ్డని, వెంకటేష్ అనే 9 సంవత్సరాల బాలుడిని తాకట్టు పెట్టుకొని ఈమెను పంపించేశాడు. కానీ గత 3 నెలల నుంచి ఈ డబ్బులు తీర్చే ప్రయత్నంలో వీళ్ళు ఫస్ట్ 15,000 నుంచి 43,000 అయింది, 43 నుంచి 72,000 అయింది. తీర్చమని ఒత్తిడి చేస్తుంటే వీళ్ళు ఫోన్ ద్వారానే సంభాషణ చేస్తున్నారు. మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెళ్ళారు. ఆ డబ్బులతో వెళ్ళిన తర్వాత మీ బిడ్డ లేడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు, బాతులు కూడా తీసుకెళ్ళాడు, మా దగ్గర డబ్బులు కూడా దొంగతనం చేశాడు, కానీ ఎక్కడ పోయడం మాకు తెలియదని చెప్పేసి ఆ యొక్క బిడ్డ యొక్క ఆచు కూడా చెప్పని విషయము. అప్పుడు ఈ యొక్క అంకమ్మ, ఈ కుటుంబ సభ్యులు డిఎస్పీ దృష్టికి తీసుకెళ్ళటము, అదే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము, అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, అదేవిధంగా మా దృష్టికి కూడా వచ్చింది. మేము కూడా జిల్లా కలెక్టర్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఫైనల్గా తెలిసిన విషయం ఏంటంటే, ఈ బిడ్డ వచ్చేసి చనిపోవటం జరిగింది, చంపబడటం జరిగింది. కానీ కారణం ఏంటంటే అది వచ్చేసి జాండీస్ వచ్చింది, అందువల్ల మేము హాస్పిటల్లో చేర్పించాము. ఆ హాస్పిటల్ చేసి చనిపోయారు, మేము పాతేసామని చెప్పారు. తర్వాత వీళ్ళు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో వీళ్ళు ఎక్కడైతే పాత పడిందో వాళ్ళు బయటికి చూస్తే తలంతా నుజ్జు అయిపోయింది, బాడీ సగమే కనిపిస్తూ ఉంది. ఇది మళ్ళీ పోస్ట్ మార్టంకి వెళ్ళింది. పోస్ట్ మార్టంలో వచ్చిన వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ డాక్టర్స్ కొందరు బయట వాళ్ళు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఓనర్ చెప్పేది ఇది జాండీస్ మరణం అని చెప్తున్నారు. కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ అనాధికారికంగా చెప్పిన విషయం ఏంటంటే, అంకమ్మకి మీ బిడ్డని తల పగలగొట్టారు, వెనక పుచ్చ పగిలిపోయింది, చాలా బలవంతంగా హింసించి చంపబడ్డారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు, ఒక 3 బుక్ చేశారు. మా వైపు నుంచి ముఖ్యంగా ఇక్కడ వ్యక్తి విమోచన వేదిక విజ్ఞప్తి ఏంటంటే, ఇది నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను శిక్షించబడాలి. అదేవిధంగా ఈ యొక్క బాధిత కుటుంబాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అవసరమైన జీవనోపాధి కల్పించాలి. తర్వాత ఈ కుటుంబానికి సంబంధించిన రీహాబిలిటేషన్ బాధ్యత కూడా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా యానాది సమూహాలు, అదేవిధంగా అత్యంత నిస్సహాయ కుటుంబాలు, సమూహాలను గుర్తించేసి ఆ యొక్క కుటుంబాల్లో ఇటువంటి వ్యవస్థ కింద ఎవరైతే బలవుతున్నారో గమనించి వెంటనే వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా యొక్క విజిలెన్స్ కమిటీ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి. అదేవిధంగా అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వెంటనే వాళ్ళు తక్షణమే సహాయం కొరటానికి, అదేవిధంగా నోడల్ ఏజెన్సీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా క్రియేట్ చేసి మరిన్ని నిధులు ఈ యొక్క ముఖ్యంగా రీహాబిలిటేషన్ కోసం ఆ యొక్క మరింత నిధుల్ని కేటాయించాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మంచి ఎఫెక్టివ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క బౌండెడ్ లేబర్ సంబంధించిన సమస్యలన్నింటినీ వెంటనే స్పందించే విధంగా చేసే ప్రయత్నం చేయాలని వ్యక్తి విమోచన వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.